ఒక యావరేజ్ స్టూడెంట్ మీరు, జాబ్ లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది, ఆ ఫ్రస్ట్రేషన్ని 50 crore బిజినెస్గా ఎలా మార్చుకున్నారు? ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ అండి. లైక్ వి జస్ట్ నీడ్ వన్ లూప్ హోల్. ఎక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం స్టార్ట్ చేయాలనుకున్నది మన దగ్గర ఉండడం వల్లనే ఇదంతా స్టార్ట్ అయిపోతుంది. నేను లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఆన్ మై ఫ్రస్ట్రేషన్. జాబ్ లేకపోవడం, జాబ్ లేదు అన్నది ఒక స్టూడెంట్కి, ఒక బీటెక్ అయిపోయిన స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది లైక్ వీ కాంట్ సే ఇన్ వర్డ్స్. బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ రావాలి అన్నది ఎంత పెద్ద, లైక్ దే కెన్ ఫీల్ దట్ ఇట్స్ ఎ పెద్ద వరం. ఎవ్రీవన్ ఈజ్ సీయింగ్ మీ యాజ్ ఎ ఫెయిల్యూర్ బికాస్ జాబ్ లేదు. I paid to one consultancy when I came back to Hyderabad. I paid to one consultancy. Like it's a very sad story. They cheated me. మేము ఆ డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు పర్పస్ వేరు, చేసింది వేరు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేయాలి అనే ఒక లూప్తో ఇక్కడే ఉండి నేనేం చేయగలను, నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అనే ఒక ఐడియాతో పుట్టుకొచ్చిన బిజినెస్ అండి.